నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ సాకెట్ అనే ఏరియాలో ఉందండి. మనకి సాకెట్ ఏరియాకి నియర్ టు కాప్రా అండి. మనకి కాప్రా మనకి రాధికా థియేటర్కి ఇంటి నుంచి రాధికా థియేటర్కి వచ్చేసి 2 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి అదే రాధికా థియేటర్ నుంచి దమ్మాయిగూడికి వెళ్ళే రోడ్లో 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి మంచి కన్స్ట్రక్షన్, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇల్లు వచ్చేసి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇచ్చారండి. మనకి ఇంటి ముందు రోడ్ 40 ఫీట్ రోడ్, ఇదంతా కనిపించేంత 40 ఫీట్ రోడ్ అండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఉందండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. మనకి ఇక్కడ ఇదంతా రోడ్ అంతా 40 ఫీట్ రోడ్ ఇచ్చారండి. మనకి లొకేషన్ దగ్గర కూడా చాలా బాగుందండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. అంతా 40 ఫీట్ రోడ్ అండి, కనిపించేది అంతా 40 ఫీట్ రోడ్. మనకి ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి నా చిన్న విన్నపం ఏంటంటే, మనము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అంటే మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి, 30-60 డైమెన్షన్ సైజ్ అండి. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 5200 ఎస్ఎఫ్టీ ఇచ్చారు విత్ లిఫ్ట్ అండి. G+2 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 BHK ప్లస్ ఒక గెస్ట్ రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK, సెకండ్ ఫ్లోర్ 2 BHK అండి. మనకి ప్రజెంట్ వచ్చేసి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుందో. మంచి ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి మీరు చూడండి, అంతా మనకి ఎదురుగా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి గేట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచి నీట్గా ఇచ్చారు. చూడండి, అంతా మనకి ఏమంటారు, గార్డెన్ కూడా, ఇంటి ముందు గార్డెన్ కూడా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అండి ఇదంతా మనకి 40 ఫీట్ రోడ్కి రన్నింగ్ రోడ్కి మనకి జస్ట్ మనకి దగ్గరండి. మనకి చూడండి ఎంత బాగుందో. ప్రజెంట్ ఇప్పుడు ఇదంతా ర్యాంప్ అండి. మీరు చూసే కార్ ఎక్కనికి, మనకి కార్ ఎక్కనికి ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి లోపలికి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా మనకి ఎదురుగా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చండి. మనకి ర్యాంప్ పార్కింగ్ ఏరియాకి లోపలికి రాగానే ఫస్ట్ గేట్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారండి. లిఫ్ట్ కూడా ఉందండి మనకి, G+2 అని చెప్పాను కదా, లిఫ్ట్ కూడా ఇచ్చారు. మనకి లిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. మనకి వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి ఇక్కడ అంతా మనము గార్డెన్ లాగా పెట్టుకోవచ్చు, చెట్లు పెట్టుకోవచ్చు అండి. ఈ ప్లేస్ మొత్తం చూడండి ఎంత బాగుందో, మంచి నీట్గా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. మనకు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇదంతా మనకి సెట్ బ్యాక్ ఏనండి. మనకి ప్రజెంట్ వచ్చి సెట్ బ్యాక్లో ఉన్నాం, సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. ఇదంతా మొత్తం అంతా మీకు ఇదంతా సెట్ బ్యాక్ ఏనండి. మనకి కనిపించింది సెట్ బ్యాక్. బ్యాక్ సైడ్ మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇంటి ముందు కూడా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకి 40 ఫీట్ రోడ్, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, సీసీ రోడ్ కూడా ఉందండి. మనకి ఇదంతా బాగుంది. మనకు బోర్ కనెక్షన్ కూడా ఉంది, సంపు కూడా ఉందండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మీరు చూసంతా కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు, చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ వర్క్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి. కన్స్ట్రక్షన్ లో కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా కట్టాడు. ఇల్లు వచ్చేసి చాలా బాగుందండి. మనకి ఇప్పటి వరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా మీరు చూసేంత కార్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మీరు చూసేదంతా చూడండి ఎంత బాగుందో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఒక సింగిల్ BHK ప్లస్ ఒక గెస్ట్ రూమ్ అని చెప్పాను కదా, ఇది ఒక గెస్ట్ రూమ్ అండి. ఇది మీరు చూసేంత ఈ గెస్ట్ రూమ్, ఇది గెస్ట్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. గెస్ట్ రూమ్ లో కూడా డోర్ కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా మంచి నీట్ డోర్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కావాలంటే దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చేసారండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. దీనికి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది, వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకు వచ్చేసి ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా షెల్ఫ్ చాలా గెస్ట్ బెడ్రూమ్ చూపించాను. ప్రజెంట్ వచ్చేసి దాని పక్కన వచ్చేసి మనకి ఒక 1 BHK ఉందండి. 1 BHK కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది 1 BHK అండి, ఒక సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను. ఇది సింగిల్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సేమ్ అండి, డోర్ ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు, ఇక్కడ కూడా సేమ్ డోర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ జర డిఫరెంట్ ఇచ్చారండి. మనకి దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ జర డిఫరెంట్ ఇచ్చారు. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలండి. బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా. ఇది వచ్చేసి డైరెక్ట్ బాగుందండి. ఇల్లు కూడా చాలా బాగుంది, రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి దీనిపైన లోన్ కూడా వస్తుందండి. మనకి మున్సిపల్ పర్మిషన్తో వచ్చిందండి. హౌస్ వచ్చేసి G+2 మున్సిపల్ పర్మిషన్తో వచ్చింది. మనకి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ విధంగా కూడా. ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ లో వచ్చారు, కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ అయితే కిచెన్ రూమ్ కూడా ఉంది. కిచెన్ రూమ్ కూడా షెల్ఫ్ కూడా ఇచ్చారండి. మనకి ఇక్కడ పూజ ఇక్కడ పైన పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ మనకి ఇది బ్యాక్ సైడ్ మన ఇక్కడ డోర్ అంటే మనకి బ్యాక్ సైడ్ డోర్ ఇది బయటికి వెళ్ళిన ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు, బాగుంది. కన్స్ట్రక్షన్ లో కూడా చాలా మంచిగా ఇచ్చారండి. క్వాలిటీలో కాంప్రమైజ్ కారండి. మనకి బిల్డర్ వచ్చేసి చాలా మంచి బిల్డర్ అండి.
ఇది వచ్చేసి మీరు ఇప్పుడు ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను. దీనికి బెడ్రూమ్ వచ్చేసి అదేనండి, ఫస్ట్ బెడ్రూమ్. దీనికి బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశారు మనకి. చాలా బాగుందండి మనకి. మంచి కన్స్ట్రక్షన్ అండి, మంచి బిల్డర్, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి. ఇది వెస్టర్న్ వస్తుందండి. దీని కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది ఒక గెస్ట్ బెడ్రూమ్ చూపించాను, ఒక 1 BHK చూపించాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. పైకి వెళ్తున్నామండి మనం. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి. మంచి క్లియర్ టైటిల్తోని, మంచి క్లియర్ ప్రాపర్టీ అంటే మనకి 100% షూర్ క్లియర్ టైటిల్ అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా లిఫ్ట్ ఉందండి మనకి. పర్మిషన్తో సహా ఉంది ఇంటికి. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి మనకి ఎదురుగా వరండా పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఆపోజిట్ దాని ఫాల్ సీలింగ్ దగ్గరనే మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారండి. లిఫ్ట్ కూడా చాలా బాగుంది. లిఫ్ట్ కూడా ఇచ్చారు. ఎదురుగా అంతా వరండా అండి. అంత వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మంచి చాలా బాగుంది వరండా కూడా మనకి. ఇది లిఫ్ట్ అండి. ఇది మనకి లిఫ్ట్ వచ్చింది. డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. డోర్ కమ్ మన గ్రిల్స్ కూడా ఇక్కడ మనకి ఏమంటే గ్లాస్ కూడా పెట్టారు. డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకు. వచ్చేసి డోర్ దాని పక్కన మళ్ళీ గ్లాస్ కూడా ఇచ్చారు మనకి. స్విచ్ బోర్డ్ కూడా ఆల్రెడీ అయిపోయిందండి. ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ ఒకటే పెండింగ్ ఉందండి. చిన్న చిన్న పనులు ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి చూడండి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇల్లు కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకి. చూడండి ఇదంతా మీరు చూసేంత హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇదంతా మనం పెద్ద హాల్ ఇచ్చారు. హాల్ కమ్ డైనింగ్ హాల్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారండి మనకు. వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మంచి డోర్స్ కూడా ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్లో కూడా క్వాలిటీలో కూడా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్తోని, చాలా మంచి కన్స్ట్రక్షన్తోని బాగుందండి. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాదండి. మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్స్ కూడా ఇచ్చాడు. లైటింగ్స్తో సహా మంచి డిజైన్ లైటింగ్స్తోని చాలా బాగుందండి. లైటింగ్ వర్క్ కూడా. ఇదంతా హాల్. అక్కడ డైనింగ్ హాల్, ఇక్కడ హాల్ వస్తుంది. ఇది గెస్ట్ హాల్ అండి. ఇది గెస్ట్ హాల్, ఇది హాల్, డైనింగ్ హాల్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్లో కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తోని చాలా బాగుందండి వర్క్. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. ఇక్కడ సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఉందండి మనకి. ఇది వచ్చేసి పూజ గది అండి. ఇది పూజ గది. పూజ గది గురించి చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలండి మనకు. వచ్చేసి అంతా పూజ గది కూడా బాగుంది. మనది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్ మొత్తం వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి వర్క్. వచ్చేసి కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కిచెన్. ఇది వచ్చేసి మనకి వరండా అవుతుందండి. ఇదంతా వరండా వస్తుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుందండి. ఇదంతా బ్యాక్స్ అంతా వాష్ ఏరియా వస్తుంది. చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. రోడ్ కూడా మనకి ఇది మన ఫ్రంట్ రోడ్ అండి మనకి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, మన ఇంటి బ్యాక్ సైడ్ అండి. మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడంతా ఇదంతా వాష్ ఏరియా కూడా వచ్చిందండి మనకి. చాలా బాగుందండి మనకు. వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. మీరు కిచెన్ చూపించాను, గెస్ట్ హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, గెస్ట్ హాల్ చూపించాను, అక్కడ హాల్ చూపించాను. దీంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి మనకి. ఇది ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ. దీని ఆపోజిట్ రెండింటికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి రెండింటికి మనం ఏది మన ఇష్టం అంటే మనం ఏది మాస్టర్ బెడ్రూమ్ వాడుకున్నా వాడుకోవచ్చు, గెస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వాడుకున్నా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా యూనిట్ ఎంత మంచిగా ఇచ్చారు. చాలా బాగుంది ఫాల్ సీలింగ్ వర్క్. కన్స్ట్రక్షన్లో కూడా చాలా ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మీకు కనిపిస్తుంది కదా. ఇది లైవ్ అంటే నేను చెప్పేది, నేను లైవ్లో చెప్తున్నాను మీకు. ఇంటికి వెళ్ళి ఎంట్రింగ్ అంటే ఇదంతా లైవ్ అంటే నేను చేసేది. చూడండి వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి కన్స్ట్రక్షన్. ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా క్వాలిటీలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ మనకి ఏమంటారు
బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకు వచ్చేసి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది ఒకటి బెడ్రూమ్. దీనికి ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది కూడా పెద్దగా వచ్చిందండి మనకి. మంచి పెద్ద బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ పెద్దగా ఇచ్చారు కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చారండి. దీనికి చాలా బాగుందండి. మంచి డిజైన్తో చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలండి, అంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకు వచ్చేసి. చాలా బాగుంది. దీన్ని కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. ఇది కూడా మనకి అటాచ్ బాత్రూమ్ వచ్చిందండి మనకి. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ చాలా పెద్దగా వచ్చిందండి. ఇది బాత్రూమ్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది బాత్రూమ్ వచ్చేసి సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ పైన ఉంటుందండి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో. ఇప్పుడు మనం ఇప్పుడు టెరెస్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. చూడండి సెకండ్ ఫ్లోర్లో వ్యూ కూడా చూపిస్తాను మీకు వచ్చేసి. సెకండ్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్కి వచ్చానండి నేను. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. సెకండ్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇదంతా సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ఫాల్ సీలింగ్ వర్క్. ప్రజెంట్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే ఉందో సేమ్ సెకండ్ ఫ్లోర్ అలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. ఇక నేను మళ్ళీ చూపిస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను సెకండ్ ఫ్లోర్ కూడా. ఈ సెకండ్ ఫ్లోర్ వ్యూ అండి మీరు చూసేదంతా. సెకండ్ ఫ్లోర్ వ్యూ. సెకండ్ ఫ్లోర్ చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా సేమ్ ఇచ్చారండి మనకి. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ యాజ్ అంటే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా సేమ్ యాజ్ ఇచ్చారు మనకి. చూడండి వర్క్ కూడా చూడండి మీకే అర్థమవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా అలానే ఉంటుందండి మనకు వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. మీకు ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ ఇచ్చారు. ఈ ప్లేస్ డైనింగ్ హాల్, అక్కడ కిచెన్ కూడా సేమ్ ఉంటుందండి మనకి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ సేమ్ అండి. కిచెన్ కూడా సేమ్ ఇచ్చారు. దాంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ సేమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. ఇదంతా హాల్ కూడా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారు. క్వాలిటీ కూడా కాంప్రమైజ్ చెప్పాను కానీ సేమ్ అంటే ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్తోని. ఇది వచ్చేసి పూజ గదండి. పూజ గది కూడా సేమ్ ఇచ్చారు మనకి. కింద ఎలా ఇచ్చారు అలానే ఇచ్చారు. పూజ గది వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకి. బిల్డర్ మంచి బిల్డర్ అండి మనకు వచ్చేసి ఇతను. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి మనకు వచ్చేసి. చాలా అంటే చాలా మంచి నీట్ డిజైన్తో వర్క్లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ చూడండి ఎంత బాగుందో. అంత నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. సేమ్ యాజ్ ఇస్ అండి. కింద ఎలా ఇచ్చారో పైన కూడా అలానే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాము ఇప్పుడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ ఉంటుందండి మనకు వచ్చేసి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ సేమ్ అదే కింద ఎలా ఉందో అలా ఉందండి ఫస్ట్ ఫ్లోర్ కూడా. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇది వచ్చేసి దీని ఎదురుగా వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ అండి పెద్దగా ఇచ్చారు. చాలా పెద్దగా ఉందండి చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. మళ్ళీ అది కాకుండా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా సేమ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా సేమ్ ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్లో కూడా ఇక్కడ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్లో కూడా. చూడండి దీనికి వచ్చేసరికి ఇది అటాచ్ బాత్రూమ్ అండి. కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. మంచి పెద్దగా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. చూడండి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం పెంట్ హౌస్ డైరెక్ట్ టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైకి వచ్చానండి ఇప్పుడు నేను. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీరు నైట్ వస్తే ఇల్లు చాలా బాగా కనిపిస్తుంది. మంచి డిజైన్తోని చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుందండి. మంచి లొకాలిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మనకి ఇల్లు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చే ముందండి, ఇది ఈసీఎల్ రాధికా థియేటర్కి 2 కిలోమీటర్ రేడియస్లో ఉందండి మనకి. రాధికా టు దమ్మాయిగూడకి వెళ్ళే రోడ్కి 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి మనకి. ఇల్లు వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్.
వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న 40 feet రోడ్, డైమెన్షన్ 30x60, డైమెన్షన్ సైజ్ 5200 SFT, G+2 విత్ లిఫ్ట్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 1 BHK ప్లస్ సింగిల్ గెస్ట్ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, సెకండ్ ఫ్లోర్ 2 BHK. ప్రైస్ వచ్చేసరికి 2,45 lakhs చెప్తున్నాను అండి. 2,45 లక్షలు చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.